హాయ్ అండి. ఈరోజు మా ఆయన జీతం అయితే వచ్చింది. కానీ నేనే కాదు, ఎవరైనా కానీ లేడీస్ ఏం చేస్తారు, మన చేతిలో డబ్బులుంటే ఫస్ట్ ఎక్కడికెళ్తాము? షాపింగ్‌కెళ్తాం కదా! ఇది ఆడవారి నైజం అనమాట. నేను అలాగే మా పాపకు స్వెటర్ తీసుకుందాము, రండి వెళ్దాము అని చెప్పి బట్టల షాప్‌కైతే తీసుకొచ్చాను. కానీ అక్కడ మా పాపకి ఒక స్వెటర్ అయితే బాగా నచ్చింది. దాంతో పాటి నాకు కూడా ఒక స్వెటర్ నచ్చింది సేమ్ కలర్ అని చెప్పి కహాని చెప్పి నేనైతే 2 తీసుకున్నాను. అలాగే మా పాపకి ఇంకొకటి బాగుందని చెప్పి దాన్ని అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా ఇంక మనం బట్టల షాప్‌కి వెళ్ళేసరికి ఇంక మొత్తం ఉన్న చేతిలో డబ్బులంతా ఖాళీ, పర్సు ఖాళీ అవుతుంది. అలాగే నేనైతే పాపకి, నాకు, మా బాబుకని షాపింగ్ చేయడానికైతే వచ్చాను. ఇలా బట్టల షాపింగ్ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. అలాగే మా పాపకి వస్తూ దారిలో ఇంకోటి కూడా నచ్చేసరికి అది తీసుకున్నాను. చూడండి, మా పాప ఆ బట్టల బ్యాగ్ లాక్కొని వస్తూ దారిలో హ్యాండ్ బ్యాగ్స్ అలాగే వాచెస్ ఉన్న షాప్లోకి అయితే మళ్ళీ వెళ్ళాను. కానీ మా ఆయన పర్స్ ఏడ ఖాళీ అవుతుంది, మా ఆయన టెన్షన్ పడుతున్నాడు. అందుకని ఒక వాచ్ తీసుకుందిరా అని చెప్పి తీసుకో అని చెప్పాను. ఆయనేమో వాచ్ తీసుకున్నాడు. వాచ్ తీసుకుని కూల్గా ఉన్నాడు. ఇంతలో నేను మళ్ళీ ఇంకొక పాపకి ఏమన్నా యూజ్ అవుతుందా అని అక్కడున్న బ్యాగ్స్ అన్నీ సెర్చ్ చేశాను. కానీ అక్కడైతే నాకు ఒక బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ధన్వికి జర్నీ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి యూజ్ అవుతుందని ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ షాప్లో మా ఆయన వాచ్ వచ్చి 2500 అయింది మన ఇండియా డబ్బులు. పాప బ్యాగ్ వచ్చి 1200 అయింది. ఈ విధంగా ఈ షాప్లో అయితే బ్యాగు, వాచ్ అయితే షాపింగ్ చేసాము. కానీ ధన్వి అయితే బ్యాగ్ పట్టుకుని లాక్కొని పరిగెడుతుంది. ఇంతలో కువైట్లో చాలా చలి ఎక్కువగా ఉంది. అందుకని ఏమైనా తిందామా అంటే మొక్కజొన్న గింజలు వచ్చి వేడివేడిగా ఈ చలికైతే చాలా బాగుంటాయి అనేసరికి అవి స్పైసీ కావాలా, స్వీట్నెస్ కావాలా అంటే స్పైసీనే అడిగాను. ఎందుకంటే చలికి స్పైసీగా తింటే చాలా బాగుంటుందని. అతను బాగా మన తెలుగు అతను, కానీ ఇది వచ్చి కైతాన్లో అనమాట, బాగా ఫేమస్. ఇక్కడ స్పైసీ కావాలనేసరికి ఎక్కువ కొంచెం మసాలా అంతా కారం అవన్నీ పెట్టి కొంచెం నిమ్మరసం అన్నీ వేసి బాగా ఇచ్చాడనమాట. ఈ చలికి తింటూ ఉంటే చాలా బాగుంది. ఇంతలో మా ఆయన మాత్రము నేనైతే వేడివేడిగా తినాలనుకున్నా, మా ఆయన మాత్రం కూల్గా ఐస్ క్రీమ్ తినాలనుకున్నాడు. అందుకని వెనిలా చాక్లెట్ మిక్సింగ్తో ఐస్ క్రీమ్ అయితే కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంటానన్నాడు. అందుకని ఫ్రెష్గా అక్కడ మోడల్గా ఐస్ క్రీమ్ అయితే డిజైన్తో ఫ్రెష్గా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. ఇది మా పాప ధన్వి దగ్గరికి తీసుకొచ్చాడనమాట. ధన్వి ఫీలింగ్ చూడండి, దాన్ని చూసి ఏం చేస్తుందో, టేస్ట్ చూసింది జస్ట్ అలా. కూల్గా ఆయన అయితే ఐస్ క్రీమ్ తిన్నాడు చల్లగా. నేనైతే వేడివేడిగా మొక్కజొన్న గింజలు అయితే తిన్నాను. ఈ విధంగా మా షాపింగ్ అయితే ఈవినింగ్ సింపుల్గా అయితే అయిపోయింది. ఈ షాపింగ్ మొత్తం మేము కువైట్లోని కైతాన్ ఏరియాలో దబ్బూస్ షాపింగ్ మాల్లో అయితే మేము చేసాము. ఎందుకంటే అక్కడ అన్ని వస్తువులు కూడా చీప్ అండ్ బెస్ట్గా మంచి క్వాలిటీతో అక్కడ అవైలబుల్లో ఉంటాయి. అందుకని మేమైతే అక్కడికి వెళ్ళాము. ప్రజెంట్ అయితే మంచి మోడల్స్ ఉన్నాయి.